జొన్న లడ్డూలు చాలా బలం కదా ఇవి తింటే. సో, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము. ఎందుకంటే ఇదివరకు ఎక్కువ ప్రాసెస్ అని ఎప్పుడు చేయలేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా చేయాలని తీసుకొచ్చారనమాట మా ఆయన. సో, నేనెలా చేస్తానో మీరు కూడా చూసేయండి. అలానే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసేసి వీటిని ఒక 4-5 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి. మంచిగా నానిన తర్వాత వీటిని వాటర్ అంతా వంపేసి ఇందులో వాటరు. సో, పొడి క్లాత్ మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని జస్ట్ ఫ్యాన్ గాలికి ఒక 4-5 అవర్స్ అయితే ఆరబెట్టేసుకోవాలి. డైరెక్ట్ జొన్న పిండి దొరికినా సరే అలా అయినా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు జొన్నలు తెచ్చాం కాబట్టి సో, ఈ ప్రాసెస్ కొంచెం ఎక్స్ట్రా అన్నట్లు అంతే. సో, మంచిగా ఆరిపోయినాయి కదా! ఇప్పుడు వీటన్నిటిని దగ్గర చేసేసుకొని వీటినైతే వేయించుకోవాలి. మంచిగా ఒక 10-15 మినిట్స్ పడుతుంది వేయించుకోవడం కూడా. ఎందుకంటే నానినాయి, ఆరినాయి కదా! మళ్ళీ ఇవి ప్రాపర్‌గా ఫస్ట్ ఎలా ఉన్నాయో ఫ్రెష్‌గా అలా అవ్వాలంటే వేయించుకోవాలి. 15 మినిట్స్ పడుతుంది దానికి కూడా. 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే వేయించేసుకుందాం. సో, జొన్నలు మంచిగా వేయించేసి వాటిని పక్కన తీసేసి అందులోకి ఇంకొంచెం టేస్ట్ కోసం పల్లీలను కూడా వేస్తున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్ మంచిగా చేసుకోవాలన్నమాట. మంచి కలర్ చేంజ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేస్తున్నాను నేనైతే. సో, ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. పక్కన తీసేసి ఇందులోకి ఇంకొంచెం టేస్ట్ కోసం నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. వీటిని కూడా అంతే చిటపటలాడేదాకా వేయించేసి పక్కన తీసేసుకోవాలి. మంచిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా జొన్నల్ని మాత్రమే సపరేట్‌గా వీటిని మంచి పౌడర్‌లాగా అవ్వాలి కాబట్టి వీటిని మాత్రమే సపరేట్‌గా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇలా మంచి పౌడర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కాస్త కచ్చపచ్చ ఉన్నా కూడా ఏం కాదు. మిక్సీ అయితే పట్టేసుకుందాం వీటిని కూడా. చూడండి వీటిని కూడా అంత పౌడర్ కాదు కానీ కాస్త అటు ఇటుగా ఉంది. సో, ఇప్పుడైతే బెల్లం తీసేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం అయ్యేదాకా కరిగించుకుందాం. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాకం అయితే వచ్చేసింది కదా! ఇప్పుడైతే ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న పిండిని ఇంకా నువ్వుల పిండిని అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఏదో ప్రాసెస్ అలా అనుకొని చేయకుండా ఉంటాం కానీ ఇవన్నీ హెల్తీవి కదా అండి. అట్లీస్ట్ మంత్లీ 1-2 టైమ్స్ అయినా చేసి పెట్టేస్తే హ్యాపీగా 1 వీక్ 10 డేస్ దాకా మంచిగా తినేయొచ్చు నాకు తెలిసి. సో, ఇందులో ఇప్పుడు నేను కాస్త నెయ్యిని కూడా వేసుకొని ఇంకొంచెం మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కాస్త చల్లారినాక ఉండలైతే చేసేసుకోవాలి మనం. సో, ఈ గ్యాప్‌లో నేనేం చేశానంటే నాకు చేయి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మా బాబు పట్టేసుకుంటున్నాడని నేను వాడిని పక్కని తీద్దామని వెళ్ళి నా చేయిని గిన్నె పట్టేసుకున్నాననమాట. సో, ఫుల్‌గా కాలింది. అసలు సపోర్ట్ చేయట్లేదు లడ్డూలు చుట్టడానికి. సో, కొన్నైతే చేసేసి మా వారొచ్చే టైం అయిందేలను ఆయన చేస్తారులే అని పక్కన పెట్టేశాను మిగతాది. సో, ఇదన్నమాట. పిల్లలున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళేదో చేసుకుంటారని వాళ్ళకంటే ముందు మనం డ్యామేజ్ చేసుకుంటాం. ఫైనలీ మన జొన్న లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. తప్పకుండా అందరూ చేసుకోండి, తినండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.